రామ్ చరణ్ మెగా కాంపౌండ్. అల్లు అర్జున్ అల్లు అండ్ మెగా కాంపౌండ్. రానా దగ్గుబాటి కాంపౌండ్. నాగ చైతన్య అక్కినేని అండ్ దగ్గుబాటి వంశం. అఖిల్ అక్కినేని వంశం. నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి వంశం. ఎంట్రీకి సిద్ధమవుతున్న లేదా చర్చల్లో ఉన్న మూడో తరం వారసులు. మోర్చగ్న నందమూరి బాలకృష్ణ కుమారుడు. అఖిరానందన్ పవన్ కళ్యాణ్ కుమారుడు. గౌతమ్ గట్టమనేని మహేష్ బాబు కుమారుడు. తెలుగు చిత్రసీమలో స్టార్ల కుటుంబ వారసత్వానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహానటుల కాలం నుంచి ప్రారంభమైన ఈ సినీ ప్రయాణం నేడు మూడో తరానికి చేరుకుంది. నందమూరి అక్కినేని గట్టమనేని మెగా దగ్గుబాటి కాంపౌండ్ల నుంచి వస్తున్న ఈ తరం నటులు కేవలం ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో టాలీవుడ్ జెండాను మోస్తున్నారు. ఇప్పటికే కొందరు మూడో తరం నటులు టాలీవుడ్ను ఏలుతుండగా మరికొందరు వారసులు వెండితెర మీద అడుగు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? జెన్జెడ్ వారసుల అరంగేట్రాలపైన సోషల్ మీడియాలో నిరంతరం చర్చలు. త్వరలోనే వీరి నుంచి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం. మూడవ తరం నట వారసుల రాకపై ఇప్పటికే సినీ వర్గాలు సహా ఆడియన్స్ లో సర్వత్రా ఆసక్తి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి అక్కినేని వంశాల నుంచి మూడో తరం ఇప్పటికే టాలీవుడ్ లో బలమైన ముద్ర వేసింది. నందమూరి తారక రామారావు వంశం నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఇటీవలే తెరకు పరిచయమైన తొలి అడుగులు వేస్తున్న గట్టమనేని హీరో జయకృష్ణ తదితరులు ఈ తరం బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు మూడవ తరం వారసులుగా నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిలు తమదైన రీతిలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రం పైన సినీ వర్గాల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగా అల్లు కాంపౌండ్ల వారసత్వ వృక్షాన్ని పరిశీలిస్తే, కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారికి మొదటి తరంగా భావిస్తే, రెండో తరంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ తమ సత్తా చాటారు. ఇక మూడో తరంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే భారతీయ చిత్రసీమలో అత్యున్నత రికార్డులను తిరగరాస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ కూడా మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ఆస్కారం ఉండగా, అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానుల్లో ఊహాగానాలు, ఉత్సాహం తీవ్రస్థాయికి చేరాయి. సూపర్ స్టార్ కృష్ణ నుంచి గట్టమనేని వారసత్వాన్ని మహేష్ బాబు రెండో తరంలో శిఖరాగ్రానికి తీసుకెళ్లగా, ఆయన కుమారుడు గౌతమ్ గట్టమనేని మూడో తరం ప్రతినిధిగా సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఇటీవలే గ్లోబల్ మూవీ ఈవెంట్లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ పైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరికొందరు మూడో తరం నటులను పరిశీలిస్తే, దగ్గుబాటి రామానాయుడు మూడో తరం వారసుడిగా, దగ్గుబాటి రానా ఇప్పటికే నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వీరితో పాటు కృష్ణంరాజు కాంపౌండ్ నుంచి ప్రభాస్, నందమూరి కాంపౌండ్ నుంచి మూడో తరంలో కళ్యాణ్ స్టార్లుగా తమ పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జెన్జెడ్ వారసులు కొందరు ఇంకా చదువులను కొనసాగిస్తూ నటనలో శిక్షణ తీసుకుంటూ ఉండడంతో వీరి అరంగేట్రం పైన సోషల్ మీడియాలో నిరంతరం డిస్కషన్ సాగుతూ ఉంటాయి. త్వరలోనే వీరి నుంచి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ మూడో తరం నట వారసుల రాకపై ఇప్పటికే సినీ వర్గాలు సహా ఆడియన్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొనింది. టాలీవుడ్ లో ఇప్పటికే స్థిరపడిన మూడో తరం టాప్ హీరోలు: జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశం. రామ్ చరణ్ మెగా కాంపౌండ్. అల్లు అర్జున్ అల్లు అండ్ మెగా కాంపౌండ్. రానా దగ్గుబాటి కాంపౌండ్. నాగ చైతన్య అక్కినేని అండ్ దగ్గుబాటి వంశం. అఖిల్ అక్కినేని వంశం. నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి వంశం. ఎంట్రీకి సిద్ధమవుతున్న లేదా చర్చల్లో ఉన్న మూడో తరం వారసులు. మోర్చగ్న నందమూరి బాలకృష్ణ కుమారుడు. అఖీరానందన్ పవన్ కళ్యాణ్ కుమారుడు. గౌతమ్ గట్టమనేని మహేష్ బాబు కుమారుడు.